బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక జర్నీ పత్రిజీతో మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలు, పత్రిజీతో ఏమేమి నేర్చుకున్నారు అనే అంశం పైన మనం మాట్లాడతాం. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీ ప్రసన్న మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఆవిడ పత్రిజీతో ప్రయాణం చేసినప్పుడు మరి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు, మరి ఎలాంటి ఆ టీచింగ్స్ అన్నది మరి పత్రిజీతో నేర్చుకున్నారు, మరి ఇవన్నీ అంశాలు ఆవిడతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, పత్రిజీతో నా ప్రయాణం అనే కార్యక్రమంలో మనం ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఎస్ మూమెంట్లోకి మీరు ఎప్పుడు రావడం జరిగింది? నేను వచ్చి 8 years అయిందండి. ఓకే. నేను రావడానికి గల కారణం ఏంటంటే ఒక బ్యాక్ పెయిన్ కారణంగా వచ్చాను. అప్పటి వరకు మా అక్క బావగారు ధ్యానం చెయ్యి చాలా బాగుంటుంది అని అంటే నేను నమ్మలేదన్నమాట. ఓకే. అసలు గురువులు అంటేనే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి ద్వేషభావం ఎక్కువగా ఉండేది. అంటే మా నాన్నగారు భక్తి మార్గం ఉంది కానీ స్పిరిచువల్గా కానీ అట్లాగా గురువులందరినీ వీళ్ళంతా నమ్మకం లేదు అని అన్న ఇదితో ఆ మైండ్లో అది ఉండిపోయింది అనమాట. ఓకే. అందుకని నేను ధ్యానం చేయమని చెప్పినా గురువుగారు అని చెప్పినా నమ్మేదాన్ని కాదనమాట. అంటే చిన్నప్పటి నుంచి బాగా పెరిగాను, కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కొంచెం ఆర్థిక పరంగా కానీ అన్ని ఇబ్బందులు అని ఫేస్ చేశాను అనమాట చాలా. ఓకే. ఆ సిచ్యువేషన్లో నేను మెడిటేషన్ గురించి చెప్తే ఇప్పటి వరకు ఏం మెడిటేషన్ చేయకుండానే ఈ స్థాయికి వచ్చాం కదా, ఇంకా మెడిటేషన్ చేస్తే ఊరికి కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గిపోతుందా అని నమ్మలేదన్నమాట. నమ్మకం కలగలేదు నాకు. అయితే అప్పటి వరకు చేయలేదు. తర్వాత ఒకసారి బాగా క్రిటికల్ అయిపోయింది అనమాట. బ్యాక్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఎక్స్రేలు తీశారు, బెడ్ రెస్ట్ అన్నారు. నాకు అప్పటికి 35 years. నేను అప్పుడే బెడ్ రెస్ట్ అంటే పిల్లలు ఇబ్బంది పడిపోతారని చెప్పి ఏంటి పొజిషన్ అని అలానే ఉండిపోయాను అనమాట. అప్పుడు మా బావగారు, లేదు నీకు ఆ టైం వచ్చేసింది, నువ్వు రావాల్సిందే, మా పిరమిడ్లో 5 నిద్రలు చేసి వెళ్దు కానీ ధ్యానానికి రా అని చెప్పారనమాట. అయితే అలా ధ్యాన పరిచయం అయిందనమాట ఫస్ట్. అప్పుడు అదే నేను మామూలుగా జన్మ తీసుకుంది September 4 అయితే మళ్ళీ మరుజన్మ తీసుకుంది, ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టింది సేమ్ మళ్ళీ నా పుట్టినరోజు నాడే అడుగుపెట్టాను అనమాట వాళ్ళ పిరమిడ్లోకి. September 4 వెళ్ళి వాళ్ళ పిరమిడ్లో ధ్యానం చేయడానికని వెళ్ళాను. అయితే స్టార్టింగ్ రోజే ఒక అరగంట కూర్చోడానికి కూడా కూర్చోలేని పొజిషన్లో ఉన్నాను అనమాట. తర్వాత లేదు ఎలా చేస్తావో ఏం చేస్తావో మాకు తెలియదు, డైలీ 7 hours చేయాలి, నువ్వు ఇంకేం మాకు పని ఏం చేయొద్దు, నీ పని అంతా ఇదే, ఇక్కడే పడుకో, ఇక్కడే ధ్యానం చేయని చెప్పారు. అమ్మ వచ్చి బందీ అయిపోయానే అని అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే చిన్నగా అలా 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 చేయడం రికవర్ అయ్యాను, బాగానే చేయగలిగాను. 4వ రోజు ఏ బ్యాక్ పెయిన్ కారణంగా అయితే వెళ్ళానో ఆ పిరమిడ్లో 4వ రోజు నాకు తెలియకుండానే హాస్టల్ సర్జరీ జరిగిందనమాట. అప్పుడు 4వ రోజు ధ్యానంతోనే తగ్గిపోయింది. నేను ఇంకా కిందకి దిగి వచ్చి నాకు తెలియకుండానే నేను పడుకొని అటు ఇటు పొరలాడుతున్నాను. అప్పుడు సడన్గా ఎరుకొచ్చింది అనమాట. అవును, అసలు నేను ఇలా పడుకోలేకపోయాను కదా, ఇటు మొత్తం పొరలాడుతున్నానే అని వెంటనే ఒక థాట్ లాగా వచ్చి వెంటనే వెళ్ళిపోయి ఇంకా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అక్కని వెళ్ళి కాళ్ళు పట్టుకొని దీని అంతటి కారణం మీరే అని చెప్పని కాళ్ళు పట్టుకొని ఏడిస్తే, లేదు ఇది మన గురుగారి కాన్సెప్ట్ కాదు, మన గురుగారి కాన్సెప్ట్ పదాలు పట్టుకోవాలి కానీ పాదాలు పట్టుకోకూడదని చెప్తారు, అందుకని అలా చేయకూడదు, కావాలంటే హగ్ చేసుకో అని చెప్పని హగ్ చేసుకున్నారు అనమాట. అప్పటి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది అనమాట. మొట్టమొదటిగా మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీని ఎప్పుడు ఎలా కలిశారు? మిరాకిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ధ్యానాన్ని అయితే నమ్మాను, ఎందుకంటే దానివల్ల నా బ్యాక్ పెయిన్ తగ్గింది కాబట్టి ధ్యానాన్ని అయితే నమ్మాను, కానీ గురువు గారిని నమ్మలేదు. ఫస్ట్ టైం నిజం చెప్పాలి కాబట్టి అసలు గురువుని నమ్మలేదు. నాకు ఆయన అంటే ద్వేషభావంతోనే స్టార్ట్ అయ్యాను. అయితే ఎక్కువగా TV9లో నేను అప్పట్లో బాగా రూమర్ అది వినేదాన్ని అనమాట. సార్ మీద వచ్చిన రూమరు ఎక్కువగా చూసి
అప్పట్లో ధ్యానానికి రాకముందే మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసి మీ గురువు గారంట ఇగో ఇట్లా వస్తుంది చూడండి అని చెప్పాను. అంటే వాళ్ళు ఎన్నన్నా చెప్పుకుంటారు, మాకు మా గురువు మీద నమ్మకం ఉంది, మేము అలాంటివన్నీ వినవలే పట్టించుకోవాలంటే మీరు ఇంత మూర్ఖంగా ఉన్నారు అని ఒక మూర్ఖుల కింద లెక్క కట్టినట్టుగా అవహేళనగా మాట్లాడేదాన్ని అనమాట ఫోన్ పెట్టేసిన తర్వాత. నా మైండ్లో అదే ఉండిపోయింది. కాకపోతే మెడిటేషన్ నమ్మాను కానీ గురువుని నమ్మలేదు. అయితే ఏమైందంటే నేను ధ్యానంలోకి వచ్చిన వెంటనే సార్ బర్త్డే వచ్చింది, November 13, అది 11 సార్ బర్త్డే ఉంది. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ మా ఏరియా దగ్గర గుంటూరు దగ్గర సెలబ్రేషన్ పెట్టారనమాట. అక్కడికి రమ్మని మా అక్క బావ ఇన్వైట్ చేశాను. కొత్తగా ధ్యానంలోకి వచ్చావు కదా, గురువుగారు ఇక్కడికి వస్తున్నారు రమ్మని చెప్పి పిలిచారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తెలియకుండానే 5 కిలోమీటర్ ర్యాలీ పెట్టారు. ర్యాలీలో పాల్గొన్నాము, స్టార్ట్ అయ్యాము, అంతా అయిపోయింది. అయితే ఈ సార్ మాత్రం, పత్రి సార్ మాత్రం రథం మీద కూర్చొని వస్తున్నారు. ఈయన గురువు గారు కదా, ఈయన కూర్చొని ఊరేగింపులాగా తీసుకొస్తున్నారు అని అనుకున్నాను. లాస్ట్లో చివరిలో ఎండింగ్లో అంతా క్లోజ్ అయిపోయే టయానికి దారిలో నుంచొని వచ్చే వాళ్ళందరికీ ప్రతి ఒక్క మనిషికి సెకండ్ ఇస్తూ వస్తున్నారు సార్. అయితే నేను కూడా ఆ ఇష్టతతోనే ఏదో ఒక మనిషికి ఇచ్చానులే అని అనుకున్నాను, కానీ ఒక గురువు అన్న భావన కానీ ఈయన ఒక గొప్ప వ్యక్తి అనే భావన కానీ లేదు నాకు మైండ్లో. అలా నేను సెకండ్ తీసుకొని లోపలికి వచ్చేసాను అనమాట. అది పెద్ద గ్రౌండ్, అక్కడ సెలబ్రేషన్ పెట్టారు. మేమందరం అంత దూరం నడిచినా కానీ మాకెవరికి పెయిన్స్ రాలేదు. సార్ లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నుంచి సార్ని ఇన్వైట్ చేశారనమాట. లోపలికి నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఆ కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చేటప్పటికే సార్కి బాగా బాడీ అంతా చెమటలు పట్టేసినాయి, కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట. అయితే కూర్చొని అందరూ విసరటం గుంపుగా గుమ్ముగూడారు సార్ చుట్టూ. అయితే ఏం జరుగుతుందా అని చూద్దామని జస్ట్ అలాగా అడుగు పెట్టాను అనమాట. అడుగు పెడితే అందరూ గుమ్ముగూడి విసురుతున్నారు, మొత్తం విసురుతున్నారు. ఆయన కూర్చొని ఉంటే నెక్కళ్ళు అబ్బూరు గారు ఉంటారు కదా, ఆయన చాలా బాడీ పర్సనాలిటీ, చాలా అజంగా ఉంటారు. ఆయన పత్రి సార్ కాళ్ళ మీదకి ఎక్కి తొక్కుతున్నారు. నాకు అప్పుడు ఫస్ట్ సారి ఆశ్చర్యం వేసింది, అమ్మో ఇంత ఒళ్ళుగా ఆయన, అసలు ఆయన కాళ్ళు ఈయన చూస్తే బక్కగా ఉన్నారు, ఆయన కాళ్ళ మీద ఎక్కి తొక్కితే అసలు ఆయన కాళ్ళు ఉండటానికైనా పట్పట్లాడిపోతాయి ఎముకలు అవన్నీ, ఏంటి ఇంత మనిషి ఎక్కి తొక్కుతున్నారని నాకు ఆశ్చర్యం వేసింది తెలియకుండా. ఇంకో క్వశ్చన్ కూడా వచ్చి ఉంటారు, ఈయన గురువు అంటున్నారు, గురువుని ఏమన్నా తొక్కుతారా అనేసి అనిపించిందా? అసలు ఆ థాట్ రాలేదు సార్, ఫస్ట్ అదే వచ్చింది. ఇంకా వెంటనే మా సిస్టర్ని అడిగాను అనమాట, అక్క ఏంటి ఇలా ఎక్కి తొక్కుతున్నారు, అమ్మో అసలు ఆయన కాళ్ళు ఏమన్నా అయిపోతాయేమో అని అంటే, ఏం అవ్వరు, అదే గురువు ఇదంటే గురువు దగ్గర ఉన్న గొప్పతనం అదే అని చెప్పారనమాట. అంటే నాకు అక్కడ ఏదో కొంచెం ఒక బల్బ్ లాగా అనిపించింది అనమాట, ఒక క్వశ్చన్ లాగా అనిపించింది, మిరాకిల్ లాగా అనిపించింది. అది స్టార్టింగ్ ఫస్ట్. తర్వాత మళ్ళీ క్లాసులు మా అక్క వాళ్ళు పిరమిడ్లు కట్టారనమాట. అక్కడ క్లాసెస్కి బాగా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కసారు క్లాసు అటెండ్ అయ్యేదాన్ని, ఏ క్లాస్కైనా వెళ్ళేదాన్ని, ఫ్రంట్లో కూర్చునేదాన్ని. వాళ్ళు చెప్తుంటే ప్రతి మాట దగ్గరగా కూర్చొని వాళ్ళ ఫేస్ కళ్ళే చూస్తూ మొత్తం లోపలికి బాగా తీసుకునేదాన్ని, వెనక భాగానికి అస్సలు కూర్చునేదాన్ని కాదు. నాకు అంత ఇంట్రెస్ట్గా బాగా నచ్చింది అనమాట సబ్జెక్ట్. అప్పుడు ప్రతి ఒక్క మాస్టర్ వచ్చినప్పుడు ఆయన గురించి చాలా గొప్ప వ్యక్తి అది ఇదని చెప్తుంటే ఏంది ఇంత గొప్పగా పొగుడుతున్నారు ఈయన గురించి అని ఇంకా ఏదో తెలియని కుతూహలం పెరిగిపోయింది అనమాట. అప్పటి నుంచి కొంచెం గౌరవం అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే మరి అందరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఎందుకు TV9లోనే ఇలాగా వచ్చింది అనేది నాకు ఒక పాయింట్ రేజ్ అయింది అనమాట. సేమ్ అదే సిచ్యువేషన్ మా ఇంట్లో మా హస్బెండ్కి జరిగింది. సేమ్ అదే సిచ్యువేషన్ జరిగేటప్పటికి మా పాప, మా ఇంటి పక్కన పాప ఇద్దరు క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్లీగా తిరిగేవాళ్ళు. ఆ అమ్మాయిని కొంచెం చనువుగా మీద చేసేటప్పటికి వాళ్ళ రిలేటివ్స్ అతను చూసుకొని అపార్థం చేసుకొని తను తిట్టాడు అనమాట. నాకు అది వినిపించింది ఆయన తిట్టడం, నాకు బాధేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం బాగా ఉన్నాం కదా వాళ్ళతో, ఎందుకు ఆయన అలాగా మాట్లాడాలి, తప్పుగా ఎందుకు అర్థం తీసుకోవాలి, మన పాపలాగే చూసుకున్నాం కదా, మన ఇంట్లోనే తిరిగింది, మా పాపతోనే స్కూల్కి వెళ్ళింది, చాలా క్లోజ్గా ఉన్నాం కదా, ఎందుకు ఇలాగా మాట పడాల్సి వచ్చింది అని చాలా బాధేసింది.
బాధేసి తట్టుకోలేక ఇంకా బాగా దుఃఖంతో ఏడుస్తూనే వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చొని ఎందుకు గురుగారు ఇలా జరిగింది, నాకు కారణం కావాలి తెలియాలి అనని మెడిటేషన్ చేసినంతసేపు ఏడుస్తూనే ధ్యానం చేశాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ దుఃఖం అనేది ఆగిపోయింది. అప్పుడు ఇన్నర్లోంచి సార్ వాయిస్ వినిపించింది అనమాట. ఏమనంటే, అది కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు, నీ దాకా వస్తే నీకు తప్పు అనిపించలేదు, నువ్వు చూసింది కూడా అదే అని అనేది నాకు అప్పుడు వాయిస్ మెసేజ్ లాగా వచ్చిందనమాట. అంటే అప్పుడు నాకు అనిపించింది, ఆహా అయితే మనం ఏదైతే చూస్తామో శాంతం మనకి నిజాలు తెలియవు, చూసే దృష్టిలో లోపం ఉంటుంది కానీ సృష్టిలో లోపం లేదు అని ఒక గురువు మీద ఇలాగా రూమర్ పుట్టించారు. కానీ అది రియల్గా అవునో కాదో మనకి తెలియదు, తెలియకుండా మనం మాట్లాడకూడదు. అది నా దాకా వస్తే కానీ నాకు అర్థమైంది అనేది నాకు అప్పటి నుంచి ఇంకా వెళ్ళిపోయింది మైండ్లో నుంచి. ఇంకా నెగిటివ్ థాట్ అనేది వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇంకా ఆయన్ని గొప్పగా చూడటం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అది ఫస్ట్ పరిచయం. అచ్చా, అంటే ఫర్దర్గా మరి పత్రిజీతో మళ్ళీ ఎక్కడైనా కలిసి ప్రయాణం చేయడం కానీ, లేకపోతే ధ్యాన మహాయాగంలో ఎక్కడైనా కలవడం కానీ అలాంటి సంఘటనలు అయినా జరిగాయా? చాలా జరిగాయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయరే మళ్ళీ గుంటూరుకి అలానే సేమ్ వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు రాధా మేడం గారు వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వెళ్ళి అందరూ పాదసేవ చేస్తున్నారనమాట. అయితే నేను కూడా వెళ్ళి చూద్దామని వెళ్ళాను. అక్కడికి ఒక మేడం ఎవరో వచ్చి మా బాబు ఇలా చనిపోయాడని అదని ఇదని చెప్పి ఏడుస్తున్నారు. ఆయన బాగా తిట్టేశారు. అయితే మనం లోపలికి వెళ్తే మనం కూడా కాళ్ళు పట్టుకుంటే మనల్ని కూడా తిడతారేమో, ఏమన్నా కొడతారేమో, అందరు ఇలా చెప్తారు కదా అని భయం వేసింది. తర్వాత మా అక్క అంది, అది అలా ఏముండదు, వచ్చేసే అని చెప్పంటే అప్పుడు కాళ్ళు పట్టుకొని మనస్ఫూర్తిగా సారీ సార్ అని చెప్పి అనుకున్నాను. అదొకసారి అలా జరిగిందనమాట. తర్వాత ఇంకా కట్టాలకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం సార్తో వడ్డించేటప్పుడు అలాగ వడ్డం చేసేటప్పుడు చేశాను, పెట్టించుకున్నాను అనమాట. అంటే అంతకుముందే మా అక్క పెట్టించుకుంటుంటే గురువు దగ్గర పెట్టించుకోవాలి, ఆయన చేత్తో మనం తీసుకోవాలి అని చాలా తపన పడేది అనమాట. నేను వచ్చిన కొత్తల్లో తనకేమన్నా పిచ్చా ఏంటి అంటే, తనే జీడిపప్పు పప్పు చెక్క అంటే ఇష్టం అని సార్కి తనే వండి తీసుకొచ్చింది, గురువు గారికి ఇచ్చి కానీ మళ్ళీ అది ఆయన చేతిలోంచి తనకిస్తారేమోనని మొత్తం తిరుగుతూ ప్రయత్నిస్తుంది అనమాట. తనకేమన్నా పిచ్చి అయింది, తను చేత్తో వండింది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయన చేత్తో పెట్టించుకోవాలనుకుంటుంది ఏంటి అని అనుకున్నాను. కానీ నాకు ఆయన చేత్తో పెట్టించుకోవాలనేది, దానిలో ఉన్న ఆనందం ఏంటనేది నాకు అప్పుడు తెలియలేదు. ఫస్ట్ టైం నేను కర్తల్లో సార్ చేత్తో వడ్డం చేస్తూ పెట్టించుకున్నప్పుడు అది తిన్నప్పుడు నాకు తెలియకుండానే ఎంతో ఆనందం వేసింది. నా బాడీలో చాలా వైబ్రేషన్ చాలా బాగుందని నాకు అర్థమైందనమాట. ఇది గురువు గొప్పదనం అని అప్పుడు అనిపించింది. అంటే పత్రిజీ మరి చాలా విషయాలు చెప్పారు, మరి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. మరి పత్రిజీ చెప్పిన దాంట్లో మీకు నచ్చిన అంశం ఏంటి? అంటే నచ్చిన జ్ఞానం చెప్పారు. ఇప్పుడు మౌనంగా ఉండాలని చెప్పారు, మరి ధ్యానం చేయాలని చెప్పారు, మరి ఎంతో మందిని ధ్యానంలో కూర్చోబెట్టేవారు అండ్ ఫ్రూట్ వాయిస్తూ. సో ఇవన్నీ అంశాల్లో మీకు నచ్చిన అంశం ఏంటి? నాకు నచ్చిన అంశం అంటే తొందరపడి ఎవరిని మాట్లాడకూడదు అనేది నాకు బాగా నా అనుభవపూర్వకంగా అర్థమైంది. ప్రతి వాళ్ళల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. మనం భూమి మీదకి వచ్చింది మనం కోరుకున్న డిజైన్ అనేది నాకు అప్పటి వరకు తెలియదు. అయితే నేను క్లాసెస్ వింటున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ, అప్పుడు పిఎంసి ఇంకా రాలేదు, నేను ప్రతి ఒక్క క్లాసుల్లో వింటున్నప్పుడు ఏంటంటే ఇదంతా మనం కోరుకున్న డిజైనింగే, మనం ఎవరి వల్ల కష్టాలు పడలేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇది మన గురువు గారు చెప్పిన కాన్సెప్ట్ అని అన్నప్పుడు నాకు అది తెలియలేదు. తర్వాత నా అనుభవపూర్వకంగా నాకు అర్థమైనప్పుడు అప్పుడు ఓకే ఈయన చెప్పింది కరెక్టే అని అనుకున్నాను అనమాట. ఆయన చెప్పిన దాంట్లో నేను కంపల్సరీగా తూచా తప్పకుండా పాటించేది ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్ అనేది ఫస్ట్ బాగా నచ్చిన పాయింట్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 8 yearsలో ఇంతవరకు ఒక్క మెడిసిన్ కూడా వేసుకోలేదు. నాకు ఆ బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత మా వారికి షుగర్ వచ్చిందనమాట. ఆ షుగర్ కూడా వేసుకోండి వేసుకుంటాను అని అంటే లేదు మెడిటేషన్ చేయండి అని అన్నాను.
నీ ధ్యానం నువ్వు చేసుకో, నేను నిన్ను కదిలించట్లేదు, నువ్వు నా జోలు రావద్దు అని చెప్పారు. అప్పుడు చాలా బాధ వేసింది. తర్వాత మా అక్క అన్నది, మేము ఎన్ని సంవత్సరాల నుంచో చెప్తుంటే నువ్వు మారావా, నీకు టైం వచ్చినప్పుడు నువ్వు చేసావు కదా, అలానే మీ వారికి నీ మీద నమ్మకం కలిగినప్పుడు నువ్వు చేసే సాధనని బట్టి ఆ ఎనర్జీ లెవెల్ని బట్టి తను మారుతారు అని చెప్పారనమాట. అంటే సరే అని ఇంకా ఊరుకున్నాను. అలాగా ఆయన కూడా ఒక 3 months మెడిసిన్ వాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన కూడా ఓన్లీ ఫ్యామిలీ అంతా నో డాక్టర్ నో మెడిసిన్ అనేది బాగా ఆచరణలో పెడుతున్నాం. యాక్సిడెంట్ అయినా కూడా మెడిసిన్ అనేది వేసుకోలేదన్నమాట. దానంతరం అదే తగ్గింది. మరి పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలు చెప్పారు. ఆ 18 ఆదర్శ సూత్రాల్లో మీరు ఎన్ని పాటిస్తున్నారు? మొత్తం అన్ని పాటిస్తున్నారా? అన్నీ పాటిస్తున్నానని చెప్పలేను. మ్యాక్సిమం నా వల్ల అయినంత, నా పరిధిలో నా వల్ల అయినంత నేను పాటిస్తున్నాను. అంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని నాలాగే తెలియకముందు అందరూ మూర్ఖంగా ఉంటారు, కానీ నాకు తెలిసింది నేను అందరికీ పంచాలనేది నా తపన. సార్ చెప్తారు కదా, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని. ఎంత నేర్చుకున్నారో అంత పంచండి అంటారు కదా. నాకేంటంటే ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే నా అనుభవపూర్వకంగా దాన్ని అనుభవాన్ని పొందానో దాన్ని వెంటనే అందరికీ తెలియపరచాలి అనేది నాకు తపన అన్నమాట. అందరూ అలానే ఉంటారు కదా. చాలా వరకు మనం తెలియక ముందు మనం ఇంత మూర్ఖంగా ఆలోచించామా, ఇలా ఉన్నామా అనేది మనకి తెలియదు. మన ఇగో అనేది, అహం అనేది అడ్డొస్తుంది, అంత తేలిక ఒప్పుకోము కూడా. కానీ తెలుసుకున్న తర్వాత ఇది మంచి, వాళ్ళు చేసేది తప్పు కదా అనేది చెప్పాలి అనేది తపన. అందుకని నాకు తెలిసిన రిలేటివ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళాను, ఊళ్ళకి వెళ్ళాను, అందరికీ వెళ్ళి చెప్పొస్తాను అన్నమాట. అది అలాగా ఆయన చెప్పిన దాన్ని నేను అన్నిట్లో అన్నీ చెప్పను, కొన్ని అయితే ఆచరిస్తున్నాను. ఎక్కడ పిరమిడ్లు కడుతున్నారన్నా దానికి ఫండ్ కానీ నా వంతు హెల్ప్గా, అంటే మాకు సహకార ర్యాలీలప్పుడు కానీ క్లాసులప్పుడు కానీ భోజనాలు పెడుతుంటారు కదా క్లాసెస్ అప్పుడు వంట చేస్తాము. నేను మా సిస్టరు అందరూ కలిపి వంట చేస్తాము. వంట చేసే అవకాశం వచ్చినప్పుడు వంట చేస్తాం, వడ్డించే అవకాశం వచ్చినప్పుడు వడ్డించే అవకాశం. ఎవరైనా ధ్యానం నేర్పండి అని మా ఇంటికి వచ్చినా, మా ద్వారా తెలుసుకున్న వాళ్ళు కానీ, మా సరౌండింగ్లో తెలుసుకున్న వాళ్ళ ద్వారా కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ధ్యానం చేస్తారంట, మీ ఇంట్లో పిరమిడ్ కింద ధ్యానం చేస్తారు, ఓకే ఆల్వేస్ కదా. ఎప్పుడు మేము ఈ పనిలో ఉన్నాము, ఆ పనిలో ఉన్నాము అనేది మాత్రం ఎప్పుడు ఇప్పటి వరకు ఆపలేదు. ఈ 8 yearsలో కంటిన్యూగా జరిగిపోతూ ఉంది. అంటే పైన ఇంటి మీద పిరమిడ్ కట్టలేదు, కానీ 2x2 పిరమిడ్ ఉంది. ఎవరి ఇంట్లోకి వచ్చినా మ్యూజిక్ పెట్టేస్తాము, కర్పూరం చల్లేసి కూర్చోండి చేయండి అని ప్రాసెస్ అంతా చెప్తాం. అయిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి, ఇది గురువు గారిది గొప్పతనం, కంటిన్యూగా చేయండి అనేది అలా చెప్తా ఉంటాం. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ఎన్నో స్పిరిచువల్ బుక్స్ రికమెండ్ చేశారు చదవమని. సో మీ చెప్పిన దాంట్లో మీరు ఏ బుక్స్ చదివారు, మీకు నచ్చిన బుక్ గురించి చెప్తారా? నాకు నచ్చిన బుక్ అంటే తులసీదళం. అంతకుముందు చిన్న బుక్స్ అన్ని కలిపి ఒక కట్ట ఉండేది కదా, అది చదివాను ఫస్ట్. తర్వాత మా బావగారు తులసీదళం సజెషన్ చేశారనమాట, అది చదవమన్నారు. అది చదవమన్నప్పుడు నేనేం చేశానంటే, మాది షాపు, వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంకా ఆ ఖాళీ టైంలో కొంచెం స్నాక్స్ లాగా తినుకుంటూ అన్నట్టు ఏదో టైం పాస్ వీక్లీ బుక్ చదివిన మాదిరిగా చదువుదామని స్నాక్స్ తినుకుంటూ చదివాను. అసలు ఏం బుర్రకెక్కలేదు. అసలు ఏంది, ఎందుకు రాశారు ఈ బుక్, ఎవరికి ఏం అర్థం కాకుండా ఇట్లా ఉంది ఏంటి, బుక్ ఏంటి, ఇదేంటి, నాకు సారాంశం ఏం అర్థం కావట్లేదు అసలు అని చెప్పి అనుకున్నా. తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత, లేదు అసలు నేను దృష్టి దాని మీద పెట్టలేదు, ఏదో స్నాక్ ఐటమ్ లాగా స్నాక్స్ తింటూ వీక్లీ బుక్ చదివినట్టుగా చదివాను, ఇలా కాదు అని ఫస్ట్ మెడిటేషన్ చేసి అప్పుడు ఆ బుక్ తీసి ఒక్కొక్క పేజీ డైలీ అలాగా ఒక దానికోసం 1 గంట మెడిటేషన్ టైం ఎలా కేటాయించేదాన్ని అలా ఈ బుక్ కోసం కూడా కేటాయించాను అన్నమాట. అప్పుడు తులసీదళం అర్థమైంది. అది అర్థమయ్యి దాంట్లో సారాంశం అర్థమయ్యి బాగా నచ్చింది అనమాట. ఆ బుక్లో బాగా నాకు నచ్చింది ఏంటంటే, అందరితో ప్రేమతత్వంతో ఉండాలి అనేది బాగా అర్థమైంది అనమాట. మనం పంచితేనే పెంచబడతాం అని అంటారు కదా గురువుగారు. ఎప్పుడు మనం పంచకుండా పక్కన వాళ్ళ నుంచి ఆశిస్తే వాళ్ళు ప్రేమ చూపించలేదు అని అంటే, ఫస్ట్ నువ్వు ఇస్తేనే కదా వాళ్ళు నీకు ఇచ్చేది. నువ్వు రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. వాళ్ళు పంచినా
నీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి కదా, నువ్వు అర్థం చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా అనేది నాకు ఆ బుక్ ద్వారా అర్థమైంది అనమాట. అప్పుడు ఎక్కువ శాతం మౌనంగా ఉండి ఆ మౌనం ద్వారా ఈ బుక్ చదువుతూ దాని అర్థాన్ని బాగా తెలుసుకున్నాను అనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అది బాగా నచ్చిన బుక్. తర్వాత సీతాయానం ఎక్కువగా బాగా నచ్చిన బుక్. ఓ నైస్. మరి సీతాయనంలో మీరు మొత్తం చదివారా? చదివాను. సో సీతాయనంలో సారాంశం ఏంటి చెప్పగలుగుతారా? సారాంశం అంటే సీతామాత అందరం అనుకుంటాం చాలా కష్టాలు పడ్డాము, సీతామాత రాముల వారు సీతాదేవి పడిన కష్టాల్లో మనం ఎంత అని అనుకుంటాము. కానీ ఏదైనా సార్ చెప్తారు కదా, అన్నీ ఇంత జ్ఞానాన్ని ఆయన తీసుకోనే కదా మనకి చెప్పింది. అంత ఆషామాషాగా ఏం చెప్పలేదు కదా. కాకపోతే మనం వినేటప్పుడు ఏమనుకుంటాం, ఏదో చెప్పారులే అనుకుంటాం. కానీ గురువు గారు అన్ని అనుభవపూర్వకంగా ఎంతో జ్ఞానాన్ని ఆయన ఎన్నో జన్మల నుంచి తీసుకున్నదే కదా మనకి పంచిపెడుతుంది. ఆ బుక్ లో కూడా అదే ఉంటది, ఎవరి డిజైనింగ్ వాళ్ళదే అని. మనకి ఇంతకు ముందు సీతాయానం రాకముందు ఏంటంటే సినిమాల్లో అయినా అన్ని కష్టాలు పడింది, ఏడవడం అని అయ్యని అని చెప్పేవాళ్ళు అనమాట, బాధలని చెప్పేవాళ్ళు. కానీ సీతాయానం బుక్ వచ్చిన తర్వాత అదే ఆమె సోల్ డిజైనింగ్, తను ఇష్టపూర్వకంగా తను ఎంచుకున్న పర్పస్ అని అనేది అర్థమైంది అనమాట. అంటే ఇంకా దాంట్లో ఇష్టంగానే స్వీకరించారు కానీ ఆమె ఏది కష్టంగా స్వీకరించలేదు, ఏది కష్టపడలేదు అని ఒక గత జన్మల గురించి కూడా ఆ పక్కన ఉన్న ఆ చెలికత్తెల గురించి కానీ ఆమె ప్రతిదీ అలా విడమర్చి చెప్తుంటే మనం వింటూ ఉంటే, అది చదువుతూ ఉంటే అసలు ఇంత గొప్ప ఆవిడ గురించి మనం ఏదో సినిమాల్లో ఇంతంత చూసి మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి మాటలు మాట్లాడుకున్నాము. ఇంత గొప్ప మాత, ఇంత తల్లి గురించి మనం ఎంత తలుచుకున్నా తక్కువే అనేది నాకు అనిపించింది. ఎస్. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మన సొసైటీ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టారు. అంటే మన ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ముందు ఈ పిరమిడ్స్ అనేసి ఉంది. ఈ పిరమిడ్స్ ఒక విశిష్టత గురించి చెప్పగలుగుతారా? పిరమిడ్స్ విశిష్టత అంటే ఫస్ట్ నేను చెప్పిందే గ్రేట్ అనుభవం నాకని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ చాలా రోజులు టైం పడుతుంది, 41 రోజులు అంటారు, 21 రోజులు అంటారు. కొంతమంది ఎన్నాళ్ళు చేసినా మాకు తగ్గట్లేదు, మీరు ఇలా చెప్పారు తగ్గట్లేదు కదా అంటారు. అంటే మనం గత జన్మల్లో సార్ చెప్తారు కదా, గత జన్మల నుంచి మీరు చేసుకుంటూ వచ్చిన సాధనను బట్టి మీరు తొందరగా వస్తారు అని అనేది అందుకే చిన్నప్పటి నుంచే ధ్యానం చేయండి అని చెప్తారు కదా. అది నా లక్కో అదృష్టమో గత జన్మల్లో నేను చేసిందో నాకు తెలియదు, కానీ నాకు 4వ రోజునే బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, పూర్తిగా కన్ఫామ్గా తగ్గిపోయింది. అది ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల తగ్గిపోయింది. అందుకనే ఎక్కువ శాతం అందరినీ కనీసం మ్యాక్సిమం 2/2 పిరమిడ్లన్నా అందరూ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి అని ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తాను నేను. ఎందుకంటే అది నాకు పిరమిడ్ ఎనర్జీ అని మనం చెప్తుంటే తెలుస్తుంది కానీ అనుభవపూర్వకంగా నాకు రీసెంట్గా మొన్న మధ్య నాకు కూడా తెలియలేదన్నమాట. అయితే మా రెంటెడ్ హౌస్ కదా, మేము పిరమిడ్ కట్టుకోలేదు కదా అనుకున్నాను, కానీ మా ఏరియాలో పిరమిడ్ రావాలి అనుకుంటున్నాను నేను. అయితే మా ఇంటి మీద పెద్దది ఐరన్ పిరమిడ్ చేయించి పెట్టుకున్నాం అనమాట. ఐరన్ పిరమిడ్డే కదా అని అనుకున్నాను, కట్టిన పిరమిడ్ అనడానికి దానికి దీనికి తేడా వేరియేషన్ ఉందిలే అని అన్న ధ్యాసలో ఉన్నాను. కానీ అసలు అక్కడ ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది నేను అవగాహన చేయలేదు. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ నాకు ఎందుకనో తెలియకుండానే అసలు మేము ఉండేది ముస్లిమ్స్ ఏరియా, ఇంతమంది ఇన్నాళ్ళ నుంచి కొట్టుకుంటున్నా కూడా మార్పు జరగట్లేదు ఏంటి అని అనుకుంటున్నాను. కానీ ఆ మార్పుని నేను గమనించలేదు అనేది నాకు అర్థం కాలేదు. అయితే రీసెంట్గా ఒక 1 year క్రిందట నాకు అర్థమైంది ఏంటంటే, మా బజార్లో బాగా బైకులు బాగా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాయి. మేము పిరమిడ్ పెట్టిన దగ్గర నుంచి అంతకుముందు యాక్సిడెంట్లు అయ్యాయి, ఇప్పుడు యాక్సిడెంట్లు అవ్వట్లేదు. ఎంత ఫాస్ట్గా వచ్చినా దండుమని వెళ్ళిపోవడము, ఆ సడన్గా ఏదో బ్రేక్ వేయడం అలా జరుగుతుంది కానీ ఏ యాక్సిడెంట్లు జరగట్లేదు. ఇంతకుముందు మా ఇంటి దగ్గరే పెద్దది, మా కార్నర్లోనే పెద్ద వేప చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టు నీడని చూసి అందరు ముస్లిమ్స్ అందరూ నాన్ వెజిటేరియన్ మొత్తం అక్కడే పెట్టేవాళ్ళు, మా గోడ పక్కనే పెట్టేవాళ్ళు అనమాట. ఆ వాసనకి భరించలేక మారండ్రా బాబు అని గొడవ పెట్టుకునే వాళ్ళం. ఇల్లంతా కడ్డీలు వెలిగించి స్ప్రేలు చల్లుకొని ఇబ్బంది పడేవాళ్ళు.
అలాంటిది ఈ పిరమిడ్ పెట్టిన దగ్గర నుంచి అక్కడ అసలు నాన్ వెజ్ వండడమే మానేశారు. ఓ వెరీ గుడ్. అది పోయింది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేవు, అంతా ఎప్పటి నుంచో విడిపోయిన ఫ్యామిలీస్ అన్నీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలన్నీ మొత్తం కలిసిమెలిసి ఉంటున్నారు. నాకు అది అర్థమైంది. మళ్ళీ మా ఇంటి దగ్గర చాలా పావురాలు, పిచ్చుకలు, ఉడతలు, అన్ని గోరింకలు అన్నీ వస్తాయి అన్నమాట. మేము అన్ని గింజలు పెట్టేవాళ్ళం, గింజల కోసం వస్తానే అనుకునేవాళ్ళం. బాగా అరుస్తూ ఉంటాయి ఆ వేప చెట్టు నీడన వచ్చి అరుస్తున్నాయేమో, గిన్నెలు తింటానేమో అనుకున్నాం. అయితే ఒకసారి మా బావగారు బాగా ఇలా రకరకాల పక్షులు వస్తున్నాయి అని అంటే, మీకోసం రావట్లేదు, మీరు పెట్టే గింజల కోసం రావట్లేదమ్మా, అది పిరమిడ్ ఎనర్జీని తీసుకోవడానికి వస్తున్నాయి, ఆ పిరమిడ్ వల్ల అవి వస్తాయి ఎక్కువ శాతం అని చెప్పారనమాట. అంటే నాకు తెలియకుండానే పిరమిడ్లో ఇన్ని లాభాలు ఉన్నాయి అనేది తెలియలేదు, కానీ దానివల్ల ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అని అనేది నాకు అర్థమైందన్నమాట. ఓహో, అయితే ఇన్ని విధాల ప్లస్ పాయింట్ ఉంది అని అనేది అర్థమైంది. ఎవ్వరు ఆ సరౌండింగ్లో ఉన్నా కూడా ఏది హెల్త్ బాగలేదన్నా వచ్చి చేసుకోమని చెప్తాం అన్నమాట. సో ఇలాగ మనకి హ్యాంగింగ్ పిరమిడ్స్ ఉంటాయా? హ్యాంగింగ్ పిరమిడ్స్, ఐ పిరమిడ్స్, నీ పిరమిడ్స్, ఇవి రకరకాల పిరమిడ్స్ ఉంటాయా? దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? క్రిస్టల్ పిరమిడ్స్ చాలా బాగుంటాయి. మాది వాటర్ మంచినీళ్ళ బిందె మీద, రాగి బిందె మీద పెట్టుకోమని చెప్పి మాకు సజెషన్ అంటారు. క్రిస్టల్ పిరమిడ్ మేము అది తీసుకునేటప్పుడు సారు మురళీకృష్ణ సార్ అని, మురళీ సార్ అని అది ఇచ్చారనమాట. చాలా బాగా పనిచేస్తుందమ్మా క్రిస్టల్స్ వేసుకుంటే, క్రిస్టల్ పిరమిడ్ పెట్టుకున్నా కూడా వాటర్ ఆ ఎనర్జీని తీసుకున్నప్పుడు మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అని అన్నారనమాట. దాని మీద ఒక క్లాస్ కూడా జరిగినప్పుడు విన్నాను నేను. అయితే చూద్దామని చెప్పి అసలు ఏంటి టెస్ట్ చేద్దామని చెప్పని అది క్రిస్టల్ పిరమిడ్ కొనుక్కున్నాం అనమాట. అది వాటరు మామూలుగా ఇంతకుముందు తాగినప్పుడు మామూలుగా అనిపించేది ఏదో తాగేసాము వెళ్ళిపోయాము అని అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ క్రిస్టల్ పిరమిడ్ పెట్టుకొని అది దానిలో వాటర్ డైలీ తాగుతున్నప్పుడు మాకు తెలియకుండానే ఇంకొంత ఎనర్జీని మేము తీసుకుంటున్నాము. అంటే ఆ వాటర్ కూడా ఎట్లా పడితే అట్లా తాగకుండా కనీసం ఆ వాటర్కి మనం ఎదురుగా థ్యాంక్స్ కూడా చెప్పేవాళ్ళం కదా, అది చెప్పాలనే జ్ఞానం కూడా లేకుండా అంత అజ్ఞానంగా ఉన్నట్టుగా ఉండేవాళ్ళం. అయితే అది ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి మనల్ని ఎక్కడెక్కడైతే ట్రబుల్స్ ఏదన్నా ఉంటే ఆ బాడీని క్లీన్ చేస్తుంది అన్న విషయాన్ని మేము ఆ క్రిస్టల్ రూపంలో తెలుసుకున్నాం అనమాట. అప్పుడు ఆ వాటర్ తీసుకుంటున్నప్పుడు తెలియనికుండానే ఎనర్జీ వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. అందుకే ఎవరు మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చినా కూడా మెడిటేషన్ అయిపోయిన వెంటనే ఆ క్రిస్టల్ వాటర్, ఈ వాటర్ తాగైనా కొంచెం వాళ్ళలో తేడా కనిపిస్తుంది, మళ్ళీ నాన్ వెజిటేరియన్ జోలు పోకుండా ఇట్లాగా తాగండి అని చెప్తారని ముందు వెంటనే మెడిటేషన్ అయిపోయిన వెంటనే ఓకే చెప్పేసి క్లాస్ కొట్టించేసి వాటర్ ఇచ్చేస్తాం అనమాట. అందరూ ఇలా క్రిస్టల్ వాటర్ తాగండి బాగుంటుంది క్రిస్టల్ పిరమిడ్ అని చెప్తాము. క్యాప్ పిరమిడ్ కూడా అంతే, క్యాప్ పిరమిడ్ కూడా మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ క్యాప్ పిరమిడ్స్ ఇస్తాము. అలానే పెట్టుకోండి, కనీసం చిన్న ఆ క్యాప్ పిరమిడ్ అయినా ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీని తీసుకొని మీకు మార్పు అనేది మీకే తెలుస్తుంటుంది అని సజెషన్ ఇస్తూ ఉంటాం. ఎస్ మేడం, పత్రిజీతో మీరు అంటే మధుర స్మృతులు అంటారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా మాతో షేర్ చేసుకునేవి? అదే అంటే మేము రీసెంట్గా సార్ బాడీ వికెట్ చేయబోయే ఒక 2 years ముందు, 1 year ముందు ఫస్ట్ ధ్యాన మహిళా చక్రానికి ధ్యాన మహిళా చక్రానికి మా వంతుగా మాకు ఎక్కువగా ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి అనేది మా తపన అనమాట. అయితే నాకు అంత బడ్జెట్ లేక కొంచెం వాటితో డైలీ ఏం చేసేదాన్ని అంటే, వ్యాపారంలో వచ్చిన కొత్త నోట్లన్నీ అప్పట్లో 20 రూపీస్ నోట్లు కొత్తవి రిలీజ్ అయినాయి అనమాట. డైలీ ఎన్నైతే నోట్లు వస్తాయో అవి మొత్తం దాచిపెట్టాను అనమాట. ఎంతైతే అవుతుందో ధ్యాన మహాచక్రానికి ఆ అమౌంట్ మొత్తం సార్కి ఇద్దాము అని అనుకున్నాను అనమాట. అవి ఒక 10,000 అయినాయి అనమాట. అవి తీసుకెళ్ళి మా అక్క వాళ్ళతో పాటు నేను కూడా ఇద్దామని చెప్పని సార్ చేతికి ఇస్తే సార్ తీసుకొని ఐ టు ఐ అలానే చూశారనమాట. అది అంతకుముందు అన్నిసార్లు చూసినా కానీ ఏదో భయం, ఆయన కళ్ళలోకి చూస్తుంటే నాకు అలా ఆరాన్ చూస్తున్నారనేది తెలియదు. ఫస్ట్లో చూస్తుంటే నేను డైరెక్ట్గా చూడలేకపోయేదాన్ని, భయపడేదాన్ని. కానీ ఎప్పుడైతే ఆయన అలా ఇస్తున్నప్పుడు అలానే చూస్తుంటే అదొక వైబ్రేషన్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అదొకటి. మళ్ళీ నెక్కల్లులో సార్ ఒకసారి ఆ సరౌండింగ్కి వస్తున్నారని చెప్పని మా తాతయ్య గారు ఫోన్ చేశారు. నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తారు, రండి, ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంది, రండి అని చెప్పారు. అయితే వెళ్ళామన్నమాట, అందరం వెళ్ళాం, ఒక 10 మంది బ్యాచ్ దాకా వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు సార్ బాగా అలసిపోయి వచ్చారు, నైట్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారనమాట.
వాళ్ళ బెడ్రూమ్లోనే అందరూ ఆయన పడుకొని ఉంటే అందరు వెళ్ళి పాదాలు ఒత్తండి, ఎవరు ఒత్తే వాళ్ళు ఉంటే రండి అని అన్నారు. నేను వెళ్ళిపోయి ఏం చేశానంటే వెళ్ళి కూర్చున్నాను. ఫస్ట్ కూర్చున్నప్పుడు చిన్నగా అట్లా ప్లేస్ చేసుకొని సెంటర్కి ఎక్కేసి బస్ పెట్లు వేసుకొని మచ్చనంగా కూర్చొని మనసులో ఒక్కటే బాగా రియలైజ్ అయ్యి, ఇంకా మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నాను, ఆత్మపూర్వకంగా నేను ఏదైతే మిమ్మల్ని చూసి భ్రమపడ్డానో దానికి క్షమాపణ కోరుకుంటున్నాను గురుగారు అలా అని చెప్పని, ఒక తండ్రిలాగా సేవ చేశాను అనే భావంతో మా నాన్నకి ఎప్పుడైతే నేను కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు పట్టి వచ్చేదాన్నో ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, అంటే అదే టైంలో మా అత్తగారు కూడా అక్కడే ఉన్నారు. మా అత్తగారు కూడా గురు పరంపరలోనే ఉన్నారు. కానీ ఆమె ఏమన్నా అనుకుంటారు, ఫీల్ అవుతారన్న అసలు అలాంటి ఆలోచనలు కూడా నాకు రాలేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను వెళ్ళిపోయి చక్కగా మంచం మీద నేను సెంటర్లో కూర్చొని ఆయనకు పాదాలు ఒత్తేసి మనస్ఫూర్తిగా సారీ అండి, నేను తెలియక అజ్ఞానంగా ఇలా మీ గురించి అనుకున్నాను అని అనేది బాగా క్షమాపణగా అని అనుకొని రియలైజ్ అయ్యి చేశాను అన్నమాట. అంత గొప్ప గురువుకి నేను అనుకోవడం ఏంటంటే, సారు చనిపోయే ముందు, బాడీ వికెట్ చేయబోయే ముందు బెంగళూరులో ఒక క్లాస్లో చెప్పారనమాట. అప్పుడు 41 days క్లాసులు జరిగినప్పుడు నేను వస్తూ 1,40,000 మందినో 80,000 మందినో తీసుకొని వచ్చాను భూమి మీదకి అని చెప్పారు. నాకు ఆ మాట విన్నప్పుడు అనిపించింది, అందులో నేను కూడా ఒకదాన్ని అయ్యుంటే బాగుండేది కదా అని అనిపించింది. కానీ మనం అంత చేయలేదు కదా, మనం అంత జ్ఞానవంతులం అయ్యి ఉంటామా లేదాలే, ఆయన దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో మనం అంత కెపాసిటీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ అందరూ గురువులు ఉన్న టైంలో కానీ, భగవంతులు ఉన్న టైంలో కానీ, వాళ్ళ టైంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకుంటారు కదా. ఇప్పుడు పత్రి సార్ ఉన్న టైంలో, ఆ టైంలో నేనున్నాను. ఆయనకి నా వంతుగా నేను చేయగలిగే సహాయం నా చేతనైంది, ఆయన ఇచ్చింది నాకు జ్ఞానాన్ని కానీ ఆ ధనాన్ని కానీ ఆయన అందించిందే అని అనుకుంటాను. అది ఆయనకి ఇచ్చాను, ఆయనకి సేవ చేసుకున్నాను. ఎప్పుడైతే తప్పుగా ఆలోచన చేశానో దానికి క్షమాపణ కోరుకున్నాను, రియలైజ్ అయ్యాను. అది ఆయన ఉన్న టైంలో ఆయన పక్కన తిరుగుతూ ఆయనకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది అనేది అది ఒక గొప్ప మెమరీ లాగా అనుకుంటా. అంటే ఆ లక్షణ వాళ్ళల్లో ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు బాడీ వికెట్ చేశారు కదా, అంటే సోల్ పరంగా ఉన్నారు కానీ దేహపరంగా లేరు. దేహపరంగా ఉన్న టైంలో నేను ఉన్నాను, మా గురువుగారి పక్కన నేను కూడా ఉన్నాను అని అనేది గ్రేట్గా ఫీల్ అవుతాను అనమాట. పత్రిజీ గారు అంటే మీకు ఫిజికల్గా ఉన్నప్పుడు మీరు కలిసి తిరిగారు, మరి ఎన్నో విషయాలు పత్రిజీ దగ్గర నుంచి నేర్చుకున్నారు. కానీ ఒకసారి పత్రిజీ బాడీ వెకెట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే దీని మార్పులు మీకు కనిపించాయా పత్రిజీ ఉన్నప్పుడు, పత్రిజీ బాడీ వికెట్ చేసిన తర్వాత? కనిపించాయండి. అంటే ఫస్ట్ బాడీ వికెట్ చేస్తున్నారు అని ముందుగానే 1 గంట 2 గంటల ముందు తెలిసింది. అందరినీ కడతాలకి రమ్మంటున్నారు, ఇలా చాలా వీక్గా ఉన్నారంట అని చెప్పి రమ్మంటున్నారు చూడటానికి అని అంటే ఫస్ట్ నమ్మలేదు. లేదు అదేంటి అని అనుకున్నాము. తర్వాత పిఎంసి పెట్టినప్పుడు అప్పుడు కన్ఫర్మ్ చేశారు, 1 గంటలోనే కన్ఫర్మ్ చేశారనమాట. అయితే ఇంకా తెల్లారే వెహికల్ మాట్లాడుకొని వచ్చేసాం. కానీ అందరూ అసలు మా నాన్నగారు చనిపోతే నాకు అసలు దుఃఖం ఆగలేదన్నమాట. ఆయన చనిపోయినక ముందు ఏది నీకు చిన్న కష్టం వచ్చినా నేను ఉంటాను, ఏ బాధ కలిగినా నేను ఉన్నాను, నాకు ఒక్క మాట ఫోన్ కొడితే చాలమ్మా నేను వచ్చి వాళ్తాను అని చెప్తారు మా నాన్నగారు. ఉన్నంతకాలం అదే అనేవాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు నాకు పదే ఆ మాటే గుర్తొచ్చింది అనమాట. చాలా బాధేసింది, తట్టుకోలేకపోయాను నేను. అది ఒక నెల రోజుల దాకా రికవర్ అవ్వలేదు ఆయన ఉన్నప్పుడు అనమాట. అయితే ఆయన చనిపోయినప్పుడు అంత బాధేసింది, అంత ఏడుపు వచ్చింది. కనీసం గురువుగారు చనిపోయారు అని అంటే అసలు ఒక కంట చుక్క కూడా నీళ్లు రాలేదు నాకు. ఏదో తెలియని ఆనందం. ఆయన ఎక్కడికో వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. అంటే నాన్న ఉంటాను అని చెప్పి ఉండకుండా వెళ్ళిపోయారని బాధ అనిపించింది, కానీ ఈయన ఉంటాను అని చెప్పలేదు. అందరం పోయేవాళ్ళమనే చెప్పారు, కానీ ఆయన వెళ్ళిపోయారు అని అన్న మైండ్లోకి ఆ ఆలోచన రాలేదు. ఆయన నాతోనే ఉన్నారు కదా,
ఎప్పుడు ఎందుకంటే నాకు ఎక్కువ శాతం మెడిటేషన్లోనే ఆయన నుంచి నేను సందేశాలు తీసుకున్నాను. ఎస్ రియల్గా కన్నా కూడా ఫేస్ టు ఫేస్గా నా ప్రాబ్లం ఇది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. ఎస్ కానీ ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది అనిపించినా, ఎంత కష్టం వచ్చినా, లేకపోతే ఏదైనా తెలియని ఆనందం వచ్చినా, నాకు ఏదైనా ధ్యానం వల్ల ఇంత గొప్ప జరిగింది, ఇంత మంచి జరిగింది అన్నప్పుడు కూడా మనసులో ధ్యానంలో కూర్చొని అసలు నువ్వు గ్రేట్ అయ్యా, నువ్వు గొప్ప మహానుభావుడు అయ్యా అనుకునేదాన్ని అనమాట. అలా అనుకుని లేదంటే ధ్యానంలో కూర్చొని సార్ ఇది ఎందుకు వచ్చింది, ఇది ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇది ఏ కారణం నిమిత్తం వచ్చింది, ఏంటి దీని కారణం ఏంటి, అసలు రావాల్సిన కారణం ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, ఇది నేను ఫేస్ చేయగలుగుతానా లేదా అని అలా మాట్లాడుకునేదాన్ని అనమాట. అలా ఉన్న నేను అంటే ఇప్పుడు కూడా దేహపరంగా లేకపోయినా నాకు మెడిటేషన్లో కూర్చుంటే ఆయన చెప్తారు కదా, ఆన్సర్ ఇస్తారు కదా అన్న ఆలోచనే వచ్చింది. కానీ నాకు అసలు కించిత్ ఏడుపు కూడా రాలేదు, బాధ అనిపించలేదు. వెళ్ళాము, హాయిగా చూసాము, అక్కడ ఆయన బాడీ వికెట్ చేసిన సంబరాల్లాగా చూసాము. అందరూ మా రిలేటివ్స్ అందరు కూడా ఫోన్ చేసి అది మాట్లాడారు అనమాట. ఏంటి మీ గురుగారు చనిపోయారంటగా, ఏమన్నా బాధగా ఉన్నారా? ఏం లేదు, అసలు హాయిగా వెళ్ళాం, చూసాం, పాదాలకు నమస్కారం చేసుకున్నాము, సంబరాలు చేశారు, చాలా బాగా చేశారు, చూసాము, వచ్చామని చెప్పాను. కానీ అసలు బాధ అన్నమాట అనుకోలేదన్నమాట. ఎందుకంటే అసలు ఆయన దేహపరంగా ఉంటాను అని ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలిసి నేను ఈ 8 yearsలో విన్న దానిలో ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాను అని అన్నారు, కానీ దేహపరంగా ఉంటాను అని అనే మాట ఎప్పుడూ చెప్పలేదు. అందుకని నాకు ఆ ఫీలింగ్ అనిపించలేదు అనమాట. ఎస్ పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ సందేశం ఏంటి? నా సందేశం అంటే అందరూ పిఎంసి ఛానల్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారు గట్టి సంకల్పం అది. ఎందుకు అని అంటే అసలు ఈ పిఎంసి ఛానల్ స్టార్ట్ చేసే ముందు అందరూ షేర్ హోల్డర్స్గా ఉండండి అని అన్నప్పుడు కూడా మేము ఇంపార్టెంట్ ఇవ్వలేదు. నందప్రసాద్ గారు బాడీ వికెట్ చేయబోయే ముందు అప్పుడు వచ్చి గుంటూరు వచ్చి చెప్పారనమాట, ఇట్లా మొత్తం దేశ విదేశాలు వెళ్ళిద్ది, ఇతర లాంగ్వేజ్లకు వెళ్ళిద్ది, మనం ఇచ్చే సందేశం మొత్తం వెళ్ళిద్ది, అందరికీ మనం ఇలా పంచిపెట్టగలుగుతాం అని చెప్పి చాలా బాగా అర్థవంతంగా చెప్పారనమాట. అప్పుడు అందరూ తీసుకొచ్చి ఫండ్ లక్షలు ఇచ్చేస్తున్నారు. అవలేలుగా ఆయన చెప్పిన వెంటనే స్పీచ్ అయిపోయిన వెంటనే టకటకలు వేసి వెళ్ళిపోయి అందరూ ఇచ్చేస్తున్నారు. మాకు అనిపించింది, అరే ఇంత సాయం చేయగలుగుతున్నారు, మనం ఏం చేయలేకపోయామే అని చాలా బాధ వేసింది అనమాట. ఇంటికి వచ్చి నేను అలానే బాధపడుతున్నాను. అయితే మా వారితో అంటే ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవులే అని అన్నారు. కానీ మా పాప ఒక్కటే మాట మాట్లాడింది, ఏంటి నాన్న కొంచెం దానికి కూడా ఎన్నో ఆలోచిస్తావు, ఇంత గొప్ప ప్రోగ్రాము ఆలోచిస్తావు ఏంటి, తీసుకో నాన్న షేర్ మొత్తం తీసుకో అని చెప్పింది. అంటే మా వారు అన్నారు, అంత మనీ వేయమ్మా అని అంటే నేనన్నా ఎల్ఐసి ఉంది కదా, ఎల్ఐసి క్యాన్సిల్ చేసేసి కట్టేద్దాము అని అంటే మనకుంది ఇంకా అదొక్కటే కదా పాప పేరు మీద. అంటే ధ్యానంలోకి వచ్చినాక మనకేమీ జరగదనేది మనం ఫిక్స్ అయిపోయాము, ఇంకా ఎల్ఐసి అక్కర్లేదు మనకి, అది తీసుకొని ఇటు మనం ఉన్నతంగా స్పిరిచువల్ దానికి ఇవ్వాలి, మనం ఆయన ఇచ్చిన జ్ఞానానికి మనం అందించాలి కదా అని చెప్పి అంటే ఓకే అన్నారు. అదే అసలు క్యాన్సిల్ పెట్టినా కూడా రావడానికి, మనీ రావడానికి కూడా ఒక 1 రోజులు కనీసం మాక్సిమం 20 రోజులు పడతాయని చెప్పారు. అలాంటిది మేము అనుకున్న వితిన్ సెకండ్స్లోనే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాము. వెంటనే సైన్ చేయమన్నారు, రేపు డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. మిరాకిల్ అనమాట. ఒక మంచి పని చేయాలి అంటే నేచర్ మనతో ఉంటుంది అని అన్నందుకు అదొక నిదర్శనం అనమాట. వెంటనే రేపు వచ్చేస్తాయి తీసుకొని వెళ్ళండి అని అన్నారు. వెంటనే తీసుకొచ్చాము, కట్టామన్నమాట. ఆ పిఎంసి షేర్ హోల్డర్స్ వల్లనే నిన్న శాంతివనంలో లక్షల వాళ్ళు వచ్చారు, కొద్ది వాళ్ళు వచ్చారు. అందరూ ఒకటే సమానం అని సార్ చెప్పిన దానికి మేము కూడా అక్కడ పాల్గొన్నప్పుడు ఓకే మేము కూడా లక్షాధికారులమే, అందరం ఆత్మస్వరూపులమే అని ఆయన చెప్పింది కరెక్ట్ అని అనేది మాకు అనిపించింది అనమాట. అందుకని ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం 10 మందికి మనం పంచాలి. ఇప్పుడు సార్ చెప్పినప్పుడు అప్పుడు అంతమందికి అన్ని చోట్లకి తిరిగి చెప్పగలిగారు. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పాలన్నా ఆ టయానికి మనకు కుదరచ్చు, వాళ్ళకు కుదరచ్చు, అలా కాకపోయినా కనీసం ఈ ఛానల్ ద్వారా అయినా ప్రతి మారుమూల పల్లెటూర్లకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఛానల్. అందరూ దీని ద్వారా అందరూ మనకి ఎవరికి తెలిసిన జ్ఞానం వాళ్ళు పంచుతుంటే అది తీసుకొని వాళ్ళల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు వాళ్ళు తీసుకుంటారు. ఇది విననే కొంతమంది మారి ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది మంచి కాన్సెప్ట్. కాబట్టి ఖచ్చితంగా అందరూ ధ్యానం చేయాలి, అందరూ పిరమిడ్లు కట్టాలి, అందరూ శాకాహారులుగా ఉండాలి,
అందరూ పిఎంసి ఛానల్ చూడాలి. ఎస్ మనం ఎంతో అద్భుతంగా మరి పత్రిజీతో మీ ప్రయాణంలో మరి ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విషయాలను విపులీకరించి చెప్పారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, పిరమిడ్స్ గురించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత. మీకు కూడా థ్యాంక్స్. అంతా ఆయన దయ. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్, పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బ్రహ్మర్షి